స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం 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 దైవమా స్వాగతం. నీ వాక్యం ప్రకటించు వేళ, ఈ ప్రశాంత పూజా వేళ, నీ వాక్యం ప్రకటించు వేళ, ఈ ప్రశాంత పూజా వేళ. స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం. నీ ప్రేమను తెలుసుకొని నిన్ను అనుసరించాను, నీ ప్రేమను గమనించి నిన్ను వెంబడించాను. నీ ప్రేమను తెలుసుకొని నిన్ను అనుసరించాను, నీ ప్రేమను గమనించి నిన్ను వెంబడించాను. ప్రతి చోట నీ సాక్షిగా నీ సువార్త చేశాను, ప్రతి చోట నీ సాక్షిగా నీ సువార్త చేశాను. జీవన కుసుమాలు నీ సన్నిధిని చేర్చాను, జీవన కుసుమాలు నీ సన్నిధిని చేర్చాను. స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం 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 దైవమా స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కొరకు ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం గాజువాక విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు అన్నపురెడ్డి బాలరెడ్డి ఫ్రాన్సిస్కల కుటుంబంలో పుట్టినరోజు జరుపుకుంటున్న వీరి కుమారుడు అన్నపురెడ్డి ప్రణయ్ దీపురెడ్డికి దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని అన్నపురెడ్డి బాలరెడ్డి ఫ్రాన్సిస్కా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు ఆరాధన, జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం, కరుణ జపమాల కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు, వీరి కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. బి లూర్దు మేరీ, దేవదాస్, వినయ్ కుమార్, కృష్ణ చైతన్య, స్వర్ణిమ, తనిష్కల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం ధరణికోట నిర్మల మేరీ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని డి నక్షత్రమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం 85వ పుట్టినరోజు జరుపుకుంటున్న మందవ మరియమ్మకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని మందవ ప్రకాష్ రావ్, నిర్మల శ్యామ్, జయ, ధన్రాజ్ చౌదరి, జ్యోతి, పూదోట నిర్మల, జయప్రకాష్, పూదోట నిర్మల, జయప్రకాష్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. మంగళపాలెం విచారణ 57వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న సరిస జోజిబాబు, సిసిలి దంపతులు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం పుట్టినరోజు జరుపుకుంటున్న బోనెల రిషిత్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని బోనెల ఈశ్వర్, స్వరాజ్య కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పూదోట వివేకానంద కుమార్ 4వ వర్ధంతి సందర్భంగా
వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని పూదోట తెరీసా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. బెంగుళూరు మేత్రాసనం పుట్టినరోజు జరుపుకుంటున్న కల్పలతాకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సతీష్ రెడ్డి, సి ఆశీష్ రెడ్డి మరియు కీర్తన సమర్పిస్తున్నారు. 32వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పూదోట విలియం పీటర్, అమల కుమారి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మేరీ దివ్య, జాయ్ ప్రిన్స్, జెస్లిన్ సారా, జెరోనక్ష టోనీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న డి లిల్లీ, కె దేవకుమార్ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా డి దివ్య మేరీ, డి దీప్తి, డి జోయల్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. భీమునిపట్నం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న కుందుర్తి వలేరీనకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, జ్ఞానం ప్రసాదించమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. మహారాణిపేట విచారణ కింతల థామస్, శాంతకుమారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం డాకే బానుమ్మ, పులిదిండి జ్ఞానసుందరి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని సమర్పిస్తున్నారు. ఫిరంగిపురం విచారణ పెద్దకొట్ల మేస్త్రి మేరీ ముఠాలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియమాత పేరిట సమర్పిస్తున్నారు. ప్రథమ పుట్టినరోజు జరుపుకుంటున్న బేబీ మక్కెన మేరీ ప్రిసాకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని మక్కెన శౌరయ్య కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 26వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న తుమ్మా లూర్దురెడ్డి, స్వర్ణమేరి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మేరీ సుస్మితకు మంచి భవిష్యత్తు, వీరి తలంపులు నెరవేరాలని తుమ్మా లూర్దురెడ్డి, స్వర్ణమేరి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు రెడ్డి మాసు అంతయ్య 36వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని రెడ్డి మాసు మర్రయ్య కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హుజూర్ నగర్ విచారణ అల్లం అన్నమ్మ షౌరెడ్డి తలంపు ప్రకారం అల్లం సురేష్ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని సురేష్, స్రవంతి, తనీష్, తష్విక్, ఫాతిమా మాత పేరిట సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న తుమ్మా శ్రావ్యకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం ఏరువ ఇన్నమ్మ 18వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వై రాజారెడ్డి, రఫాయల్ రెడ్డి, జసింత, షౌరీలు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కుటుంబంలో బంధుమిత్రుల్లో మరణించిన ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని పొన్నపాటి శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పొన్నపాటి శ్రీధర్ రెడ్డి, పరిమళ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పి అవినాష్ రెడ్డి, పి అనూహ్య రెడ్డిలకు మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న అన్నపురెడ్డి, ఆరోగ్యరెడ్డి, శోభ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని గోపు మేరీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. లూర్దు మాత విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కల్లూరి ప్రకాష్ రావు, శ్రీవాణి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న పచ్చాల పావని తేజకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, గర్భం ధరించి ఉన్న పావని తేజకు సుఖ ప్రసవం జరగాలని అద్భుత బాలయేసు పేరిట సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం తోమాసయ్య కుటుంబంలో మల్లవరపు దేవదానమ్మ, సెసీలియమ్మ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియమాత వేడుదల కొరకు సమర్పిస్తున్నారు. రావిపాడు విచారణ 55వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న దౌపాటి జోజయ్య, లిల్లీ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని దౌపాటి సుధీర్ కుమార్, అనిత, దౌపాటి అనిల్ కుమార్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 42వ వార్షికోత్సవం వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న
నల్లా ప్యాట్రిక్, రోజీ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 31వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పూదోట పౌలు రాజు, మేరీ శౌరీలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, బాలరోహిత్, వినోద్లకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ప్రథమ పుట్టినరోజు జరుపుకుంటున్న నిహస్వి జోయల్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కుసుమంచి శశికాంత్, దీపికా రవళి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న మరియదాస్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పద్మావతి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆల్ఫర్డ్ సామ్యువేల్ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మదోన్నా మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం 3వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పలిపే రమేష్, శిరీష దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 31వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఆదిరెడ్డి రామారావు, ఆదిరెడ్డి లక్ష్మి అన్నపూర్ణ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం లూర్దుమాత విచారణ గురుపట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటున్న గురుశ్రీ దేవరకొండ రాజుకు దేవుడు చేసిన సకల మేళ్లకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. సీతమ్మదారు విచారణ ఎస్ జేకబ్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని శాంతమ్మ జేకబ్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం మే 16న 5వ పుట్టినరోజు జరుపుకున్న కైపు మేరీ అన్విత మెర్సీకి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కలవకుంట్ల పాపయ్య, స్లీవమ్మ, సిస్టర్ సింధూష, ఫాదర్ బాబు, సెసిలియా, కైసు భాస్కర్, అనిత కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పి నిర్మల మేరీ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని పెంటారెడ్డి జోసఫ్ రెడ్డి, బాల వినీష్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఎర్మరెడ్డి ఫాతిమా, ఎర్మరెడ్డి శౌరీలు మరియు ఏరవ ప్రతాప్ రెడ్డి, సునీత దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని వై ఫాతిమారెడ్డి, శౌరీలు, సందీప్ కుమార్, సింధూరి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. మహారాణిపేట విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న పాము రోజీ కమల్ మనోహర్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని పాము రత్నం కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆరోగ్యనాథ్ జేవియర్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని జాన్ అంతోనీ అనిల్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. డి స్లీవా ఆనంద్ కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని సమర్పిస్తున్నారు. ఏ నిహాల్ సూర్యకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పార్వతీపురం విచారణ 46వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఏ జయమ్మకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవిక, దీపిక, యశోద, రాంబాబు, కృష్ణారావు, మోహనకృష్ణ, నిహారికలకు ఆరోగ్యం దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కొరకు మరియు మన వ్యక్తిగత ఉద్దేశాల కొరకు ఈ యొక్క దివ్యపల్లి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఉత్థానమైన తరువాత మనకు చేసినటువంటి వాగ్దానంలో అతి ముఖ్యమైనటువంటిది పవిత్రాత్మ యొక్క రాకడ. క్రీస్తు ప్రభు మనందరికీ తోడుగా ఉండటానికి ఆదరణకర్తను, ఓదార్చువాడైనటువంటి పవిత్రాత్మను పంపుతానని వాగ్దానం చేశారు. అయితే వచ్చే ఆదివారం మనం
పెంతుకోస్తు మహోత్సవాన్ని కొనియాడుతూ ఉండగా ఈ యొక్క వారం మనం సంసిద్ధం అవుతూ ఉన్నాం. ఆదరణకర్త అయినటువంటి పవిత్రాత్మ మన యొక్క అనుదిన జీవితాల్లో మనల్ని ప్రేరేపిస్తూ మన యొక్క జీవితాల్లో శాంతి సమాధానాలు నింపుతూ ఆ క్రీస్తు ప్రభువుకి సాక్షులుగా జీవించడానికి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ముఖ్యముగా మనకు కష్టాలు ఇబ్బందులు ఎదురైనప్పుడు మనం మరింత ఎక్కువగా విశ్వాసంతో అంకిత భావంతో ఆ యొక్క పవిత్రాత్మ సర్వేశ్వరుని ప్రేరణ కొరకు ప్రార్థన చేయాలి. ముఖ్యంగా ప్రపంచమంతా ఈ భయంకరమైనటువంటి కరోనా వైరస్తో పీడింపబడుతూ ఉన్న ఈ సందర్భంలో ప్రత్యేకంగా మనం మన యొక్క విశ్వాసాన్ని, అదేవిధంగా దేవునిపై ఆధారపడి జీవించే జీవితాన్ని మనం చాలా ఎక్కువ శ్రద్ధ చూపి అంకిత భావంతో జీవించడానికి ప్రయత్నం చేయాలి. అటువంటి అనుగ్రహాలను దయచేయమని ప్రత్యేకంగా ఈ యొక్క దివ్య బలి పూజలో వేడుకుందాం. అదేవిధంగా ఈరోజు పునీత 2వ జాన్ పాల్ పాపు గారు జన్మించి సరిగ్గా 100 సంవత్సరాలు అవుతూ ఉంది. ఆయన తిరుసభ పాలకునిగా ఆయన చేసినటువంటి సేవలు, మేలులను మనం స్మరించుకుంటూ వారి యొక్క ప్రార్థనా వేడుదల కొరకు కూడా మనం ఈ దివ్య బలి పూజలో వేడుకుందాం. ముందుగా మనం చేసినటువంటి పాపముల కొరకు పశ్చాత్తాపడుతూ నిండు మనసుతో దేవా నన్ను మన్నించండి అంటూ ఆ దేవాతి దేవుని యొక్క మన్నింపు కొరకు వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసిదని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. దయామయుడవైన ఓ సర్వేశ్వర, జ్ఞాన స్నానం ద్వారా మేము క్రీస్తుతో మరణించి ఉత్థానమైతిమి. మేము నిర్వహించు ఈ బలి మాకు నిత్య పాస్కానుభూతిని దయచేయునుగాక. క్రీస్తు ఉత్థానం ద్వారా మేము పొందిన మహదానందము మా జీవితములను సమృద్ధిగా ఫలింపచేయునుగాక. నీ దివ్యవాక్కు చేతను, దివ్యాహారము చేతను మేము చలించని భక్తిలో స్థిరముగా ఉందుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించడు మా నాథుడును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. ప్రభు ఆమె హృదయమును తెరచి పౌలు బోధను సావధానముగా వినునట్లు చేసెను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం వరకు. మేము ఆ ప్రాంతమును వీడి త్రోయలో ఓడనెక్కి తిన్నగా సమోత్రాకు పయనించితిమి. మరునాడు నెయాపులికి వెళితిమి. అక్కడ నుండి మాసిడోనియా యొక్క మొదటి మండలంలోని నగరమైన ఫిలిప్పీకి వెళితిమి. అది రోమియులకు నివాస స్థానముగా ఉండెను. ఆ నగరంలో మేము కొన్ని రోజులు గడిపితిమి. ఒక విశ్రాంతి దినమున ఆ నగరం వెలుపలనున్న నదీ తీర ప్రార్థనా స్థలం ఉన్నదని తెలుసుకొని అచ్చటికి వెళ్ళి కూర్చుండి అక్కడికి వచ్చిన స్త్రీలతో మాట్లాడితిమి. మా బోధలు విన్న వారిలో తియతైరా నగరము నుండి వచ్చిన లిదియా అను స్త్రీ కలదు. ఆమె ఊదా వర్ణము గల వస్తువులను అమ్ముకొను వ్యాపారస్తురాలు, దైవభక్తురాలు. ప్రభు ఆమె హృదయమును తెరచి
పౌలు బోధను సావధానముగా వినునట్లు చేసెను. అప్పుడు ఆమెయు ఆమె ఇంటి వారును జ్ఞానస్థానమును పొందిరి. నేను ప్రభునందు నిజమైన విశ్వాసము గలదానని మీరు నిశ్చయించి ఉన్నచో మా ఇంటికి వచ్చి బస చేయుడు అని ఆమె ప్రాధేయపడగా మేము అందులకు సమ్మతించితిమి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. మీరు ప్రభువుని స్తుతింపుడు, ప్రభువుకు నూతన గీతము పాడుడు, భక్త సమాజమున ఆయనను స్తుతింపుడు. ఇశ్రాయేలీలు తమ సృష్టికర్తను చూచి ఆనందింతురుగాక. అందరూ ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. సియోను పౌరులు తమ రాజును గాంచి సంతసింతురుగాక. వారు నాట్యము చేయుచు ఆయన నామమును స్తుతింతురుగాక. మృదంగములతో తంత్రి వాద్యములతో ఆయనను కీర్తింతురుగాక. ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను, దీనులకు విజయమును ప్రసాదించెను. అందరూ ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. జీవమిచ్చెడి వాక్యము యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము. జీవమిచ్చెడి వాక్యము యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము. వీణుల విందైన వాక్యము మనసులకు ఆనందము. వీణుల విందైన వాక్యము మనసులకు ఆనందము. ఆలకించుడి విశ్వసించుడి, ఆలకించుడి విశ్వసించుడి. హల్లెలూయా 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 హల్లెలూయా. మంచి కాపరి నేనే అని అభయమిచ్చిన యేసు వాక్యము, ఆది అంతము నేనే అని ఆదరించిన క్రీస్తు వాక్యము. మంచి కాపరి నేనే అని అభయమిచ్చిన యేసు వాక్యము, ఆది అంతము నేనే అని ఆదరించిన క్రీస్తు వాక్యము. వీణుల విందైన వాక్యము మనసులకు ఆనందము. వీణుల విందైన వాక్యము మనసులకు ఆనందము. ఆలకించుడి విశ్వసించుడి, ఆలకించుడి విశ్వసించుడి. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనం నుండి 16వ అధ్యాయము 4వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, నేను తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పంపనున్న ఓదార్చెడువాడు తండ్రి యొద్ద నుండి వచ్చు సత్య స్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. మీరు మొదటి నుండి నా వెంట ఉన్నవారు కనుక మీరు నన్ను గురించిన సాక్షులు. మీరు పతనము చెందకుండుటకు నేను ఇవి అన్నీ మీతో చెప్పి తిని. వారు మిమ్ము ప్రార్థనా మందిరముల నుండి వెలివేయుదురు. మిమ్ము హత్య చేయు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని భావించు గడియ వచ్చుచున్నది. వారు తండ్రిని గాని నన్ను గాని ఎరుగకుండుటచే ఇట్లు చేసెదరు. ఇవి సంభవించు గడియ వచ్చినప్పుడు మీరు నా మాటను జ్ఞాపకముంచుకొనుటకై ఈ విషయములను మీతో చెప్పుచున్నాను. నేను మీతో ఉన్నందున ఇంతవరకు ఈ విషయములు మీతో చెప్పలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఉత్థానమైన తరువాత మనకు చేసినటువంటి వాగ్దానంలో అతి ప్రధానమైనటువంటిది, అతి ముఖ్యమైనటువంటిది పవిత్రాత్మ రాకడ. మనందరిపై ఆ ప్రభు పవిత్రాత్మను పంపిస్తానని వాగ్దానం చేశారు. అయితే ఆదిలో అపోస్తలులు భయంతో తలుపులు మూసుకొని లోన ఉన్నప్పుడు ఎప్పుడైతే పవిత్రాత్మ వారిపై వేంచేసి వచ్చిందో అప్పుడు క్రీస్తు ప్రభుకి సాక్షులుగా క్రీస్తు ప్రభుని ప్రపంచ నలుమూలల వ్యాపింపచేసి ఆయన యొక్క నామమున బోధించి అనేక మందిని ఆ ప్రభువుకి శిష్యులుగా మార్చగలిగారు. కేవలం పవిత్రాత్మ శక్తి ద్వారానే అపోస్తలులు ఈ యొక్క గొప్ప కార్యాన్ని నెరవేర్చగలిగారు. ఈ యొక్క ఆత్మ ఎంత శక్తివంతమైనటువంటిదంటే చివరకు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, ప్రాణాలకు భయపడకుండా క్రీస్తు ప్రభువుకి సాక్షులుగా జీవిస్తూ వారి యొక్క ప్రాణాలను అర్పించేంత వరకు వారిని శక్తివంతులుగా చేసింది. అయితే ఈనాటి సువిశేషపట్నంలో క్రీస్తు ప్రభు ఆనాటి విశ్వాసులు అనుభవించబోయేటువంటి ఆ యొక్క విశ్వాస పరీక్షలను ఉద్దేశించి చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తూ ఉన్నారంటే, మిమ్ము ప్రార్థనా మందిరం నుండి వెలివేయుదురు. మిమ్ము హత్య చేయు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని భావించు గడియ వచ్చుచున్నది. అంటే ప్రార్థనా మందిరం నుండి వెలివేస్తారని. మనం ఈ యొక్క యోహాను సువార్త దాని యొక్క బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే సరిగ్గా పునీత యోహాను గారు ఈ యొక్క సువార్తను రచించే సమయంలో ఆ తొలి క్రైస్తవులను ఆ విధంగానే హింసించారు. ఎందుకంటే క్రైస్తవులు అతి తక్కువ సంఖ్యలో ఉండేవాళ్ళు. యూదులకు భయపడుతూ, అదేవిధంగా పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, ఈ మత పెద్దలు ఏ విధంగానైతే క్రీస్తు ప్రభువుని హింసించారో అదేవిధంగా ఈ తొలి క్రైస్తవ విశ్వాసులను కూడా హింసిస్తూ ఉన్నటువంటి రోజులు. అప్పుడు యోహాను సువార్తీకుడు పునీత యోహాను గారు ప్రభు చెప్పినటువంటి మాటలను జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క సువార్తలో పొందుపరుస్తూ ఉన్నారు. ఆ తొలి క్రైస్తవులకు ఎదురైనటువంటి ఆ యొక్క సమస్యలు, శ్రమలు నేటికి వస్తూనే ఉంటాయని ఈనాటి సువిశేషపట్నం మనకు తెలియచేస్తూ ఉంది. క్రైస్తవ జీవితం అంటే పూలబాట కాదు. ఎన్నో సమస్యలు, విశ్వాసం మనం ప్రకటించాలంటే, విశ్వాసంతో జీవించాలంటే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది. క్రైస్తవ జీవితం అంటేనే శ్రమల జీవితం. కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభు మనకు వాగ్దానం చేసినట్లుగా ఆదరణకర్త, ఓదార్చువాడు
మనం కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు మనల్ని ఓదార్చే ఆ పవిత్రాత్మ మనకు ధైర్యాన్ని ఇస్తారని ఈనాటి సువిశేషపట్నం మనకు తెలియచేస్తూ ఉంది. కాబట్టి మనం ప్రభుపై భారం వేసి ధైర్యంగా ఉండాలి. ముఖ్యంగా ఈ యొక్క పరిస్థితిలో సరిగ్గా ప్రార్థనా మందిరం నుండి వెలివేయుదురు అన్నటువంటి ప్రవచనం ఇప్పుడు నెరవేరుతుందేమో అన్నట్లు మనకు అనిపిస్తూ ఉంది. మనం దేవాలయానికి వెళ్ళి దివ్య బలి పూజలో పాల్గొలేనటువంటి పరిస్థితి, సంఘంగా మనమంతా ఒక చోట గుమిగూడి ప్రార్థించుకునేటువంటి అవకాశం మనకి లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం అధైర్యపడకూడదు. దేవునిపై భారం వేసి ఆ యొక్క పవిత్రాత్మ మనతో ఎల్లప్పుడూ ఉండేవాడు. యోహాను సువార్త 14:16 ప్రభు మనకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు, నేను పంపేటువంటి ఆ ఆదరణకర్త మీతో ఎల్లప్పుడూ ఉంటాడు అని. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దీన్ని మనం గమనించుకొని ఆ దేవునిపై ఆధారపడి జీవించాలి. ఈ యొక్క విశ్వాస పరీక్షలో నెగ్గటానికి మనం ప్రార్థనలో గడపాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్క విద్యార్థి, బాగా చదివినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి ఎటువంటి పరీక్షకు భయపడడు. బాగా సిద్ధపడినటువంటి విద్యార్థి ఏ ప్రశ్న వచ్చినా సరే సమాధానం రాయటానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ప్రభు అనుభూతిని ప్రార్థనలో పొందినటువంటి ప్రతి విశ్వాసి ధైర్యంగా ఉంటాడు. ఎటువంటి పరీక్ష అయినా సరే, విశ్వాస పరీక్ష అయినా సరే ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటాడు. ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి ఈ పరిస్థితి మన విశ్వాస పరీక్షకు ఉదాహరణ. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన అనుదిన జీవితంలో ఏ విధంగా దేవునిపై విశ్వాసం ఉంచి జీవిస్తున్నామని మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆ ప్రభు ఈ యొక్క సత్య స్వరూపియగు ఆత్మను మనకు తోడుగా పంపిస్తాను అని అంటూ ఉన్నారు. ఈ యొక్క ఆత్మ ఓదార్చువాడు మనకు అన్ని విషయాలను బోధించి క్రీస్తు ప్రభు చెప్పినటువంటి విషయాలన్నిటినీ మనకు జ్ఞాపకం చేస్తాడని యోహాను సువార్త 14:26 ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి మనం దేవుని యొక్క వాక్కును పఠించి ధ్యానిస్తూ మన యొక్క అనుదిన జీవితాల్లో ఆ దైవ ప్రేరణను పొంది, పవిత్రాత్మ ప్రేరణను పొంది, క్రీస్తు ప్రభు ఏ విధంగా మనం జీవించాలి అని కోరుకుంటూ ఉన్నారో ఆ విధంగా జీవించడానికి మనం నిరంతరం ప్రయత్నం చేయాలి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం వచ్చే ఆదివారం పెంతెకోస్తు పండుగను కొనియాడబోతూ ఉన్నాం. పవిత్రాత్మ అగ్ని నాలుకల రూపంలో అపోస్తలులపై వేంచేసి వచ్చినటువంటి ఆ యొక్క రోజును మనం స్మరించుకోబోతూ ఉన్నాం. కాబట్టి మనల్ని కూడా సంసిద్ధపరుచుకుందాం. ఏ విధంగానైతే పవిత్రాత్మ భయంతో వణుకుతున్నటువంటి అపోస్తలుల మీదకి వేంచేసి వచ్చిందో, మనం కూడా నిత్యం పవిత్రాత్మతో నింపబడి పవిత్రాత్మ ప్రేరణ కలిగి మనం ధైర్యంగా నీతికి నిజాయితీకి నిలబడే బిడ్డలుగా మనల్ని దీవించమని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. కొద్ది క్షణాలు మౌనంగా ఉంటూ ఇప్పుడు మనం ధ్యానించుకున్నటువంటి ఈ విషయాలన్నిటినీ మన మనసుల్లో మననం చేసుకుంటూ ధ్యానించుకుంటూ, ప్రభువా మీ ఆత్మతో మమ్మ నింపండి, ఆత్మపూరితులుగా మమ్మ చేయండి, మీ యొక్క పవిత్ర ఆత్మ మా అనుదిన జీవితంలో మీరు మా నుండి ఏమి కోరుతున్నారో తెలుసుకునేలాగున మమ్మ ప్రేరేపించమని, మీ పవిత్రాత్మను మాపై కృమ్మరించమని మౌనంగా ఆ ప్రభుని వేడుకుందాం. విశ్వాసుల ప్రార్థన. శ్రీసభ కొరకు ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, శ్రీసభను పాలిస్తున్నటువంటి మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా తుమ్మాబాల పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, సకల విశ్వాసులను మీకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రభువా, మా అందరిపై మీ ఆత్మను కృమ్మరించండి. మా అనుదిన జీవితంలో మీ దివ్య కుమారునికి సాక్షులుగా జీవిస్తూ ప్రభువా, మీ యొక్క ప్రేమ, శాంతి, సమాధానాలను మాతోటి సహోదరి సహోదరులందరితో పంచుకునేలాగున మమ్ము దీవించండి. కష్టకాలంలో మేము మరింత ధైర్యంగా ఉంటూ మీపై ఆధారపడే బిడ్డలుగా మమ్ము దీవించమని
ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా ప్రత్యేకంగా ఈ సమయంలో ఈ యొక్క దివ్య బలి పూజలో మా కొరకు ప్రార్థించండి అని కోరినటువంటి విశ్వాసులను మీకు సమర్పిస్తున్నాం. వారి యొక్క ఉద్దేశాలను విన్నపాలను దీవించండి. సకాలంలో వారికి మీ యొక్క అనుగ్రహాలను మెండుగా దయచేసి మంచి ఆయురారోగ్యములు ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా ఈ సమయంలో ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ కరోనా వైరస్ ఈ ప్రపంచం నుండి తొలగిపోవాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా ఈ పరిస్థితిలో అనేక ఇబ్బందులకు గురి అవుతున్నటువంటి బిడ్డలను మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఆహారం లేక, ఉండటానికి వసతులు లేక, అదేవిధంగా వేరువేరు ప్రాంతాల్లో చిక్కుకొనిపోయి వారి స్వంత ప్రదేశాలకు వెళ్ళలేనటువంటి వలస కూలీలను, అదేవిధంగా పేదవారిని అందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రభువా వారందరికీ కావలసినటువంటి అవసరాలను సకాలంలో వారికి దయచేయండి. ప్రభువా అదేవిధంగా శాస్త్రవేత్తలు, వైద్యులు యొక్క కరోనా వైరస్ తొలగించడానికి కావలసినటువంటి వ్యాక్సిన్ కనుగొని మీ యొక్క బిడ్డలమంతా మళ్ళీ తిరిగి దేవాలయంలో ప్రవేశించి మేము స్తుతించి ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ఈ సమయంలో ప్రత్యేకంగా దివ్యవాణి టీవీ ఛానల్కు సహకరిస్తున్నటువంటి ధర్మదాతలు మీకు సమర్పిస్తూ ఉన్నాం. వారిని దీవించండి, మంచి ఆయురారోగ్యం ప్రసాదించండి. వారు మరింత ఉదార స్వభావంతో ముందుకు వచ్చి మీ యొక్క ప్రేమ, శాంతి, సమాధానములు ఈ ప్రపంచ నలుమూలలా చాటడానికి కావలసినటువంటి సహకారాన్ని వారి ద్వారా దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మౌనంగా కొద్ది క్షణాలు మన వ్యక్తిగత ఉద్దేశాల కొరకు ఆ దేవాతి దేవుని వేడుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ విశ్వాసులు విన్నవించినటువంటి విన్నపాలను దయతో ఆలకించి మీ యొక్క దీవెనల రూపంలో సకాలంలో మీ బిడ్డలకు దయచేయమని ఈ మనవులన్నిటినీ మా నాథుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమన్నట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఆనందంతో నిండి ఉన్న నీ శ్రీసభ అర్పణలను స్వీకరింపుము. మా ఆనందమునకు ఆధారమైన నీ కుమారుని పాస్కా పరమ రహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గంలో నిత్యానందమును అనుభవించు భాగ్యమును మాకు దయచేయము.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరుచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తనను తాను సదా మా కొరకు అర్పించుకొనుచున్నాడు. నీ సమక్షమున మా మధ్యవర్తిగా వ్యవహరించుచు నిరతము మమ్ము కాపాడుచు మా కొరకు విజ్ఞాపనలు చేయుచున్నాడు. ఒకసారి బలి అయిన అతడు మరలా మరణింపడు. గొర్రెపిల్ల అయిన క్రీస్తు వధింపబడినను సదా జీవించుచునే ఉండును. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను, దూతల దళములను నీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నసుగి అప్పమును రక్షణ పాత్రం నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మా బాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదుమ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియ మాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరుచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర
పవిత్రాత్మతో నేకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చినటువంటి పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన ఎందుకు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. దివ్య సత్ప్రసాదం నాకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికంటే ముఖ్యముగా మిమ్ము ప్రేమించుచున్నాను. మరియు నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు. కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. మీరు నాయందు ఉన్నట్లు మిమ్ము అంటు పెట్టుకొని మీలో నన్ను పూర్ణముగా ఐక్యపరచుచున్నాను. ఎన్నటికిని నేను మిమ్ము ఎడబాయకుండా చేయండి. ఆమెన్.
శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగి ప్రేమ చిహ్నంలో కొనరారే దైవజనమా. ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగి ప్రేమ చిహ్నంలో కొనరారే దైవజనమా. ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగి ప్రేమ చిహ్నంలో కొనరారే దైవజనమా. కరుణ జీవం తపములు తీర్చి పుణ్యపీఠం, దేవుని రూపం కరుణ జీవం తపములు తీర్చి పుణ్యపీఠంలో కొనరారే దైవజనమా, కొనరారే దైవజనమా. సిలువదారి యేసు ప్రభుని, సిలువదారి యేసు ప్రభుని, ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగి ప్రేమ చిహ్నంలో కొనరారే దైవజనమా. ప్రియ సహోదరి సహోదరులారా, ముగింపు ప్రార్థన ముందు కొద్ది క్షణాలు మౌనంగా ఉంటూ ఈరోజు 26వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న డి అలెగ్జాండర్ దాస్ మరియు రూబీ దాస్లను దేవుడు దీవించాలని, వీరి తలంపులు నెరవేరాలని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా దొండేటి మరియ నక్షత్రం కుటుంబంలో మరణించిన పిచ్చిరెడ్డి అర్లానంద స్వామి, ఫాదర్ జ్ఞానయాత్మలకు నిత్య విశ్రాంతి మరియు పెద్ద షౌరెడ్డి, జూలియానమ్మ, రాయపరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని ప్రార్థన చేద్దాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజల పట్ల ప్రసన్నుడవై ఉండుము. ఈ పాస్కా పరమ రహస్యముల ద్వారా నీవు ప్రీతితో నూతనీకరించిన వారు తమ దేహములతో నీ అక్షయ మహిమలో భాగమును పొందుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన
ఇచ్చిన ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే.